అట్లాగే ఆసుపత్రి ఇదివరకు నాకు మనం పుట్టినా పెరిగినా అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద అయినా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ అనే దాన్ని వ్యవస్థని సర్వనాశనం చేసి మనం ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనే మనం బతుకుతాం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితేనే మనం బ్రతుకుతాం అనే ఒక స్టేజ్ తెచ్చేసాం. ఇప్పటికి కూడా 45 నుంచి 50% మంది వెళ్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్కే, అది గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ఇది తీసుకొచ్చి పెట్టారు ఆరోగ్యశ్రీ లాంటి వాటికి. దాంతో ప్రైవేట్ వాడిని కార్పొరేట్కి పరిచయం చేశారు. దాంతో ఇప్పుడు పిండి పడేస్తున్నారు అక్కడ. ఈ వ్యవస్థలో అట్లాగా ప్రోత్సహించడం అంటే బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ ఎడ్యుకేషన్, బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్, ఇది ఏ లేకపోతే మనం ఎడ బతుకుతాం అనే ఫీలింగ్ కొంతమందిది. ఇప్పుడు ఆ కార్పొరేట్ లో ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోయింది కదా, చేయట్లేదు కదా. అంటే చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, ఇవన్నీ అనవసర ప్రచారం. 500 కోట్లు రిలీజ్ చేస్తానన్నారు, చేస్తే ఇంతకుముందు కూడా చేస్తానన్నారు, చేయలేదు. చేసేవాడు చేస్తుంటాడు, డబ్బులు వస్తాయని నమ్మేవాడు చేస్తాడండి. ఇప్పుడైతే ఆగుతారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు శాంతం విధానమే తీసేస్తామంటున్నారు కదా. ఇదివరకైతే విధానం ఉంటుంది, కొద్ది లేట్ అవుతుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెలలో వస్తుంది అని చేస్తారు. వాళ్ళ చేతిలో పెడితే కదా అప్పుడు కదా అసలు కష్టాలు అసలు నష్టాలు. రేపు పొద్దున్న ఇంకా MBBS చదవాలంటే భయపడతారు. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లు అందరూ తీసుకున్న వాళ్ళు.